సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించుట మంచిదని ఈ రోజున 6వ ఎపిసోడ్లో నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు మాట్లాడే మాట గురించి 333 ఎపిసోడ్లను ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను ఈ కార్యక్రమములను ప్రసారం చేయడం జరుగుతుంది. నా 58 ఏళ్ల అనుభవంలో చేతి వృత్తితో 7 రకాలుగా సువార్త పరిచర్యలు చేయడం జరుగుతుంది. మొదటిది 333 ఎపిసోడ్లను మీ అందరికీ చెప్పుటకును, రెండవది 333 స్తుతించే వాక్యాలు పాలరాతిపై చెక్కించటం, మూడవదిగా 333 మహిమపరిచే వాక్యాలు పాలరాతి మీద చెక్కించటం, నాలుగవదిగా 333 గణపరిచే వాక్యాలు పాలరాతిపై చెక్కించుటకును, ఐదవదిగా 333 ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కట్టుచున్న చర్చిలకు
మార్బుల్స్, గ్రనేట్, టైల్స్ సప్లై చేసి మా వద్ద ఉన్న 12 గ్రూప్స్ని పనివారిని పంపించి చేతి వృత్తితో సువార్త పరిచర్య చేసే భాగ్యం దేవుడు దయచేసినందుకు స్తోత్రములు. మరి 6వదిగా నా అనుభవ సాక్ష్యములు చెప్పుటకును ఈ రకంగా 7 రకాలుగా చేతి వృత్తితో సువార్త పరిచర్య చేసే భాగ్యం దేవుడు దయచేసినందుకు స్తోత్రములు చెల్లించుచు, మొదటి మాట పూర్వీకులు మాట్లాడే మాట. 50 ఏళ్లకు పూర్వము పల్లెటూర్లలో ఉన్నటువంటి బొడ్డపల్లి వెంకట నరసయ్య, లక్ష్మమ్మ, మా పెదనాన్న, మా పెద్దమ్మ కష్టేపల్లి చూసినట్లయితే మేమున్న చోట బల్లిపాడులోనే వారు కూడా పురుగుడుసులో ఉండే పరిస్థితి. ప్రతిరోజు కూడా మా పెదనాన్న, మా పెద్దమ్మ కూలి పనికి వెళ్ళే పరిస్థితి. ఉదయాన్నే గంజనము తీసుకుని కూలి పనికి వెళ్ళే పరిస్థితి. అలాగే కిరసనాయిలతో దీపం బుడ్డి వెలిగించుకుని ఇంటిలో పెట్టుకున్న పరిస్థితి. పుల్లలో పొయ్యిపై వంట చేసుకునే పరిస్థితి. ఈ రకంగా మా పెదనాన్న, మా పెద్దమ్మ ఇటువంటి కష్టాలు పడుతున్నప్పటికీ నేను వెళ్ళినప్పుడు నన్ను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసినటువంటి మీ పూర్వీకులైన పెదనాన్న, పెద్దమ్మలైన మా పూర్వీకులైన పెదనాన్న, పెద్దమ్మ వెంకట నరసయ్య, లక్ష్మమ్మ ప్రభువునందు నిద్రించినందుకు వారి పాదములకు వందనాలు తెలియజేస్తున్నాను. 2వ మాట పూర్వీకుల వారసులు మాట్లాడే మాట కష్టేపల్లి. మరి దిడ్ల ముత్యాలు వారసుడైనటువంటి దిడ్ల సంపతరావు మా నాన్న 22 ఏళ్లుగా పురుగుడుసులోనే ఉండటం నేను చూశాను. అంతే మాత్రమే కాకుండా మా నాన్న అనేక మంది పనివాళ్లను తీసుకెళ్ళి కోతలు కొయ్యించి, కుప్పలు వేయించి, నూర్పులు నూర్పించి వచ్చిన ధాన్యాన్ని అమ్మినా వచ్చిన డబ్బులతో తృప్తిగా తినడానికి లేదు. ఎందుకంటే మేమున్న పరిస్థితి పురుగుడుసులోనే ఉండే పరిస్థితి, గంజన్నం తినే పరిస్థితి, కూలి పని చేసుకునే పరిస్థితి. మా అమ్మ ఉదయాన్నే లేచి పొలాల పొయ్యిపై వంట చేసే పరిస్థితి. అలాగే కిరసనాయిలతో దీపం బుడ్డి వెలిగించి ఇంట్లో పెట్టుకునే పరిస్థితి. ఈ రకంగా మా నాన్న, మా అమ్మ ఇటువంటి కష్టాలు పడిన అటువంటి వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 3వ మాట పాస్టర్లు మాట్లాడే మాట. 50 ఏళ్లకు పూర్వం పల్లెటూర్లలో ఉంటూ పాస్టర్లు సువార్త సేవ చేస్తూ పడిన కష్టేపల్లి చూసినట్లయితే మరి పాస్టర్లు వారానికి ఒక్కసారే చర్చిలకు వచ్చి వాక్యం చెప్పేవారు. వారానికి ఒక్కసారే నడుచుకుంటూ కానీ సైకిల్ మీద కానీ వచ్చి వారానికి ఒక్కసారే వాక్యం చెప్పేవారు. అయితే 4వ మాట చూసినట్లయితే పాస్టర్లు వారసులు మాట్లాడే మాట చూసినట్లయితే ఈ రోజుల్లో పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో ఒకే చర్చిలో ఉంటూ వాక్యం చెబుతూ లైవ్ ద్వారా అనేకులు ఇంట్లో ఉండి కానీ డ్యూటీల్లో ఉంటూ, ఇంట్లో ఉంటూ, బస్సుల్లో వెళ్తూ, ట్రైన్లో వెళ్తూ, ఫ్లైట్లో వెళ్తూ కూడా ఆ పాస్టర్ గారు చెప్పే వాక్యాన్ని లైవ్లో చూసేటంతగా మరి దేవుడు ఎంతో గొప్పగా మరి ఆశీర్వదించిన దైవ సేవకులు, ఇటువంటి గొప్ప సువార్త సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు అయినటువంటి డేవిడ్ బొల్లం JLM చర్చ్ యూసుఫ్ కూడా చర్చి పాస్టర్ గారు అటువంటి ప్రభువును నిద్రించినందుకు వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి 5వ మాట పుట్టు క్రైస్తవులు మాట్లాడే మాట. 50 ఏళ్లకు పూర్వం పుట్టు క్రైస్తవులు పల్లెటూర్లలో ఉంటూ వారమంతా పనులు చేసుకుంటూ రిక్షా తొక్కే వాళ్ళు కానీ కూలి పనులకి వెళ్ళే వారు పాలితనం ఉండేవారు. ప్రతి ఒక్కరు వారమంతా పనిచేసినా కానీ ప్రతి ఆదివారం మరి చక్కగా బట్టలు వేసుకుని కుటుంబం అంతా చర్చికి వెళ్ళి దేవుని ఆరాధించేవారు. అదే రిక్షాలు తొక్కేవారైతే ఆ రిక్షాలపై పెద్ద సిలువ బొమ్మ పెట్టుకుని ఆ రిక్షాలో ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం వరకు రిక్షాలు తొక్కుని మరి కష్టపడి పనిచేసే అటువంటి పుట్టుక క్రైస్తవులకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి 6వ మాట చూసినట్లయితే పుట్టుక క్రైస్తవులు వారసులు మాట్లాడే మాట. పట్టణాలలో, ఫారిన్ కంట్రీలలో ఉంటూ క్రైస్తవ కుటుంబాలలో అనేక కష్టాలకు, అనేక ఇబ్బందులకు, అనేక సమస్యలకు కేవలం మాట్లాడే మాట వల్లే అనేక కుటుంబాలు బాధపడుతున్నాయి. మాట్లాడే మాట వల్లే అనేక మంది దుఃఖపడుతున్నారు. మాట్లాడే మాట వల్లే భార్యాభర్తలుగా విడిపోతున్నారు.
మాట్లాడే మాట వల్లే అనేకులు ఈ రోజుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మాట్లాడే మాట వల్లే అనేక కుటుంబాలు చితికిపోతున్నాయి. మాట్లాడే మాట వల్లే అనేక వ్యాపారాలు నష్టాలు జరుగుతున్నాయి. మాట్లాడే మాట వల్లే పెళ్ళిళ్ళు జరిగే పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి. మాట్లాడే మాట వల్లే చదువుకునేవారు చదువులు కూడా ఆగిపోతున్నాయి. ఎందుకంటే ఇలా ఈ రీతిగా కుటుంబాలలో మాట్లాడే మాట వల్ల మరి చూసినట్లయితే మరి కూతురు ఒకే ఇంట్లో ఉంటూ క్రైస్తవ కుటుంబాలుగా ప్రార్థన చేసుకుంటాము, చర్చిలకు వెళ్తాము, పాస్టర్ గారికి కానుకలు ఇస్తాము, చర్చికి మరి ప్రతి సండే మరి అందరికంటే ముందు వెళ్ళే చర్చిలో కూర్చుంటాము. అయినప్పటికీ కుటుంబంలో అందరూ ఒకే కుటుంబంలో ఒకే ఇంట్లో ఉంటూ మాట్లాడుకోరు. కూతురు మాట్లాడే మాట తండ్రికి నచ్చక మరి తండ్రి కూతురు ఒకే ఇంట్లో ఉంటూ మాట్లాడుకోకుండా ఉండే కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలుగా మనం అనేక కుటుంబాలు మనం చూస్తున్నాం. మరి ఈ రకంగా మాట వల్ల ఎవరికైతే ఇబ్బంది కలుగుతుందో, ఎవరికైతే సమస్యలు వస్తున్నాయో, ఎవరికైతే ప్రతిరోజు దుఃఖం కలుగుతుందో, ఎవరైతే బాధలు అనుభవిస్తున్నారో అటువంటి వారికి నేను చెప్పే చిన్న సలహా ఏమిటంటే, మీరు ఎవరి వల్ల అయితే మీకు ఇబ్బంది కలుగుతుందో, ఎవరి వల్ల అయితే మీరు దుఃఖపడుతున్నారో అటువంటి వారితో మీరు మాట్లాడే మాటను పొదుపు చేయండి. మీరు మాట్లాడే ప్రతి మాటను పొదుపు చేయండి. మాటలను తగ్గించుకోండి. దేవుని ఎక్కువగా స్తుతించండి. 7వ మాట చూసినట్లయితే దేవుని ఎక్కువగా స్తుతించండి. దేవుని స్తుతించడం వల్ల దేవుడు ఏ రకంగా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తారో, మనుషులతో ఎక్కువగా మాట్లాడే మాట వల్ల ఇబ్బందులు కలుగుతాయి, కన్నీరు కలిగే పరిస్థితి ఉంది, ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంది. అయితే దేవుణ్ణి ఆ మాట్లాడే మాటల్ని తక్కువ మరి పొదుపు చేసుకొని దేవుని ఎక్కువగా స్తుతించడం వల్ల దేవుడు ఏ రకంగా అంచెలంచెలుగా ఆశీర్వదించాడో అనే అంశం చెప్పే ముందుగా, దేవుడు మాట్లాడే 7వ మాట గురించి చెప్పే ముందుగా ఇప్పుడు ఒక స్తుతి గీతం విందాం. స్తుతి గీతం విన్న తర్వాత దేవుడు సిలువలో మాట్లాడే 7 మాటల వరకు దేవునికి ఏ రకంగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించానో చెప్పే ముందు ఇప్పుడు ఒక స్తుతి గీతం విందాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు
సంఖ్యను ఆయనే నియమించెను. వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని, వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవుడు మాట్లాడే మొదటి మాటకు దేవునికి ప్రతి ఉదయమున స్తుతించడం మంచిదని, పాత నిబంధనలో 39 గ్రంథములలో ఉన్న 333 స్తుతించే వాక్యములలో 16వ స్తోత్రముతో అనంత జ్ఞాని అయిన దేవ మీకే స్తుతి స్తోత్రం చెల్లింతుమని స్తుతించుట మంచిది. మొదటి సామ్యూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. దేవుడు మాట్లాడే రెండవ మాటకు దేవునికి ప్రతి మధ్యాహ్నమున మహిమపరచడం మంచిదని, పత్రిక పాఠ్యంలో ఉన్నటువంటి 23 గ్రంథములలో నుండి 333 మహిమపరిచే వాక్యములలో 17వ స్తోత్రము, అందరి ఎడల కరుణ చూపు దేవా మీకే స్తుతి స్తోత్రములు చెల్లింతుమని మహిమపరచుట మంచిది. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం. దేవుడు మాట్లాడే మూడవ మాటకు దేవునికి ప్రతి సాయంత్రమున గణపరచుట మంచిదని, స్వార్థ పాఠ్యములలో 4 గ్రంథములలో ఉన్న 333 గణపరిచే వాక్యములలో 18వ స్తోత్రముతో అద్వితీయ కుమారుడైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లింతుమని గణపరచుట మంచిది. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. దేవుడు మాట్లాడే 4వ మాట చూసినట్లయితే, దేవుని మాట్లాడే 4వ మాటకు ప్రతి వేకువజామున విజ్ఞాపన ప్రార్థన చేయటం మంచిదని, 333 విజ్ఞాపన ప్రార్థనలో 6వ విజ్ఞాపన ప్రార్థన ఏమిటంటే 20 రూపాయలకు మార్బుల్ పని దొరకాలని, 20 రూపాయలకు మార్బుల్ పని దొరకాలని ప్రతి వేకువజామున విజ్ఞాపన ప్రార్థన చేయటం జరిగింది. దేవుడు మాట్లాడే 5వ మాటకు దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞతా కానుక ఇచ్చడం మంచిదని, 333 కృతజ్ఞతా కానుకలలో నేను ఇచ్చినటువంటి 6వ కృతజ్ఞత కానుక ఏమిటంటే 20 రూపాయలు కూలి వారమంతా వచ్చిన దానిలో దేవునికి ప్రతి ఆదివారమున కృతజ్ఞత కానుక ఇచ్చి దేవుని స్తుతించడం జరిగింది. మరి 6వదిగా దేవుడు మాట్లాడే 6వ మాటకు దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతి చెల్లించడం మంచిదని, 333 కృతజ్ఞతాస్తుతులలో 6వ కృతజ్ఞతాస్తుతి ఏమిటంటే 20 రూపాయలు కూలి వారమంతా పని దొరికినందుకు ప్రతిరోజు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించడం జరిగింది. దేవుడు మాట్లాడే 7వ మాట ఏమిటంటే, దేవుడు మాట్లాడే 7వ మాటకు దేవునికి ప్రతి సంఘములో సాక్ష్యం ఇచ్చుట మంచిదని, 333 సాక్ష్యములలో 6వ రకమైన సాక్ష్యం ఏమిటంటే, హైదరాబాదులో 7 ఏళ్లుగా రేకుల ఇంటిలో ఉన్న అనుభవం గురించి సాక్ష్యం ఇచ్చి దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించడం జరిగింది. ఈ రకంగా సిలువలో యేసుక్రీస్తు మన పాపాల కొరకు, మనం మాట్లాడే మాటల కొరకు సిలువలో బలియాగమైనటువంటి ఆ 7 మాటలకు 7 రకాలుగా దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించడం ద్వారా దేవుడు ఏ రకంగా అంచెలంచెలుగా ఆశీర్వదించిన అనుభవ సాక్ష్యం ఇక రానున్న ఎపిసోడ్లో మీరందరూ చూడవలసిందిగా కోరుతున్నాను. దేవుని దయతో ఈ రోజున మరి టీవీలో, యూట్యూబ్లో 6వ ఎపిసోడ్లో 6వ మాట గురించి, 6వ రకమైన పూర్వీకుల గురించి, మరి 17 స్తుతించే వాక్యం గురించి, 18 మహింపరిచే వాక్యం గురించి, 19 గణపరిచే స్తోత్రం గురించి టీవీలో, యూట్యూబ్లో చెప్పుటకు సపోర్ట్ చేసినటువంటి ప్రేమగల ఫ్యామిలీ మెంబర్స్ బుజ్జమ్మ, బెన్ని, ఏలూరు వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, ఫారిన్ కంట్రీస్లో ఉన్న వారికి నేను చెప్పే చిన్న విన్నపం ఏమిటంటే, మీరు ప్రతిరోజు 24 గంటలు మీ ఫ్రెండ్స్ గ్రూప్ కానీ, మీ కొలీగ్స్ గ్రూప్స్ కానీ, మీ కాలనీ గ్రూప్స్ కానీ, మీ చర్చ్ గ్రూప్స్ కానీ, మీ శ్రేణ సమాజం గ్రూప్ వారికి కానీ
మీ పాస్టర్స్ గ్రూప్ కానీ ఇన్ని రకాలైన గ్రూప్స్కి ప్రతిరోజు 24 గంటల్లో ఎవరెవరితో అయితే ఎక్కువ మాట్లాడుతున్నారో మీరు మాట్లాడే మాటను పొదుపు చేయండి. దేవుని ఎక్కువగా స్తుతించండి. దేవునికి ఎంత ఎక్కువగా స్తుతి స్తోత్రం చెల్లిస్తే అంత ఎక్కువగా దేవుని ఆశీర్వాదాలు వస్తాయి అని నా 29 ఏళ్ల అనుభవంలో జరిగిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆశీర్వాదాల గురించి ఇక ముందు చెప్పబోయే ఎపిసోడ్లను మీరందరూ చూడవలసిందిగా కోరుతూ మీ అందరి కొరకు ఇప్పుడు దేవునికి కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించే స్తుతి ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, మీ ప్రశస్తమైన, మీ బంగారు పాదాలకు వెళ్ళలేని లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ దినాన ప్రభా ఇలా ఈ రీతిగా చెప్పే భాగ్యం నాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ కార్యక్రమం చూస్తున్న కుటుంబాలను ప్రభా మీరు సంతోషం, ఆనందము, సమృద్ధిని దయచేయండి. ఎవరెవరైతే ప్రభా ఆయన ఉద్యోగాలు లేక, ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభా, అనేక అనారోగ్యాలతో ప్రభా, గర్భఫలాలు లేక, ఉద్యోగాలు రాక అనైనా ప్రభా ఎవరైతే మరి ఇబ్బంది పడుతున్నారో వారి కుటుంబంలో ప్రభా ఈరోజే మీరు శుభకార్యం జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభు. వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రోజున ప్రభా అనేక కుటుంబాల్లో ప్రభు స్త్రీలు నార్మల్ డెలివరీ ద్వారా మరి ఆడబిడ్డకు, మగబిడ్డకు, కవలలకు జన్మనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి. అనేక కుటుంబాలలో పుట్టినరోజులని, పెళ్లి రోజులని, గృహప్రవేశాలని, అలాగే కృతజ్ఞత ప్రార్థనలని పెట్టుకుంటున్న ఆ కుటుంబాల్లో ప్రభా మీరు సంతోషం, సమాధానం, సమృద్ధిని దయచేసి వారిని దీవించి ఆశీర్వదించవలసిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ దినాన ప్రభా మరి చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు, యవనస్తులు కాలేజీలకు వెళ్ళి వచ్చినప్పుడు, అలాగే తండ్రి భార్యాభర్తలుగా ఉద్యోగాల నిమిత్తమై వెళ్ళి వచ్చినప్పుడు ప్రభా, అలాగే తండ్రి వాహనాల్లో, విమానాల్లో నాయన ప్రభా వెళ్ళి వచ్చేవారిని, వారు ఉంటున్న గృహం చుట్టూ, వారు పనిచేస్తున్న ఆఫీసుల చుట్టూ, వారు వెళుచున్న నాయన వాహనాల చుట్టూ మీ కాపుదల ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ దయలు, మీ కాపుదలు మమ్మల్ని అందరినీ కాసి కాపాడి ఇలా ఈ రీతిగా ప్రభా 333 ఎపిసోడ్లు చెప్పే భాగ్యం నాకు దయచేయవలసిందిగా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తూ, స్పాన్సర్ చేస్తూ నాయన కార్యక్రమం ద్వారా మరి దీవించబడుతున్నందుకు, ఆశీర్వదించబడినందుకు మీకు వెళ్ళలేని కోట్లాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని దయతో ఈ రోజున 6వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఈ 6వ ఎపిసోడ్ చూసిన మీ అందరికీ మరొక్కసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాను. ఆమేన్.